తమిళంలో యుగి అనే ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ రూపొందింది. కదిర్ ఆనంది, నరేన్, నట్టి సుబ్రహ్మణ్యన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా కార్తీక మిస్సింగ్ కేస్ టైటిల్ తో ఆహాలో అందుబాటులోకి వచ్చింది. కథ విషయానికొస్తే కార్తీక అంటే ఆనంది ఒక యువకుడిని ప్రేమించి పేరెంట్స్ ని ఎదురించి పెళ్లి చేసుకుంటుంది. ఇద్దరు కలిసి వేరే ఊర్లో కాపురం పెడతారు. కార్తీక భర్తకి యాక్సిడెంట్ జరుగుతుంది. దాంతో హడావిడిగా ఆమె హాస్పిటల్ కి పరిగెడుతుంది. అతను బతకాలంటే చాలా డబ్బు ఖర్చవుతుందని డాక్టర్ చంద్రిక అంటే వినోద్ని చెబుతుంది. శ్రీమంతుడైన గురుప్రసాద్ ఫ్యామిలీ కోసం కార్తీక తన కడుపున ఒక బిడ్డను మోయడానికి అంగీకరిస్తే ఆమె భర్త బతకడానికి అవసరమైన డబ్బును వాళ్ళు సర్దుతారని చంద్రిక చెబుతుంది. భర్తను బతికించుకోవడం కోసం కార్తీక అందుకు అంగీకరిస్తుంది. హాస్పిటల్లో ఉన్న కార్తీక భర్త కోలుకుంటున్నది లేనిది చెప్పకుండా డాక్టర్ చంద్రిక కాలయాపన చేస్తూ వెళ్తుంది. అలా కార్తీక గర్భం దాల్చేలా చేస్తుంది. అయితే గురుప్రసాద్ ఆయన భార్య గొడవపడి విడిపోతారు. కార్తీక గర్భంలో పెరుగుతున్న బిడ్డ తమకి అవసరం లేదని చెప్పేస్తారు. దాంతో ఆమె నివ్వెరపోతుంది. ఈ విషయంలో డాక్టర్ చంద్రిక కూడా చేతులెత్తేస్తుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతి, తనను తన భర్త అపార్థం చేసుకుంటాడేమో అనే సంగతి తర్వాత ముందుగా తన భర్తని తాను చూపించమని కార్తీక ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత నుంచి కార్తీక కనిపించకుండా పోతుంది. కార్తీక ఏమైంది? ఆమె భర్త పరిస్థితి ఏంటి? కార్తీక మిస్సింగ్ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూస్తాయి? ఈ కేసు విషయంలో డిటెక్టివ్ నందాకి సిబిఐ ఆఫీసర్ సేతు మాధవన్ కి ఎలాంటి సవాలు ఎదురవుతాయి అనేదే మిగిలిన స్టోరీ. ఇక విశ్లేషణ విషయానికొస్తే ఇది తమిళంలో రూపొందించిన ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించిన వాళ్ళు అవసరాలతో ఆపదలో ఉన్నప్పుడు కొంతమంది వాళ్లను స్వార్థం కోసం ఉపయోగించుకోవాలని చూస్తారు. అలాంటి కఠినాత్ములకి ఒక సాధారణ యువతి ఎలా ఎదురు తిరిగింది, తన భార్య కోసం ఆమె భర్త ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేదే మిగిలిన కథ. నిజానికి ఇది చాలా తక్కువ పాత్రలతో తక్కువ బడ్జెట్ లో నిర్మించిన సినిమా. ఈ సినిమాలో ఈ మాత్రం కంటెంట్ ఉంటుందని ఎవ్వరూ పెద్దగా ఊహించరు. ఒక మిస్సింగ్ కేసులో మరో మిస్సింగ్ కేసు ముడిపడి ఉండడం ఈ కథలోని ట్విస్ట్. మరోవైపు నుంచి సస్పెన్స్, మరోవైపు నుంచి ఎమోషన్ ని పెనవేస్తూ ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లిన తీరు చాలా బాగుంది. ప్రమాదం మరోవైపు నుంచి కూడా పొంచి ఉందని చెబుతూ ఆలోచింపజేసే ఈ కథ ఆకట్టుకుంది. దర్శకుడు 4 ప్రధాన పాత్రల్ని ఎంచుకున్నారు. ఈ 4 పాత్రల చుట్టూ కథ నడిపించారు. ఈ 4 పాత్రల్ని ఆయన డిజైన్ చేసిన తీరు ఈ సినిమా నిలబెట్టింది. ఎక్కడ కూడా మెయిన్ ట్రాక్ నుంచి పక్కకి వెళ్లదు. ప్రధాన పాత్రల పట్ల సానుభూతిని పెంచుతూ కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఇక పనితీరు విషయానికొస్తే ఈ సినిమాలో ప్రధానమైన పాత్రని పోషించిన ఆనంది ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఆమె భర్త కోసం తప్పించే ఒక సాధారణ యువతి పాత్రలో ఆమె మెప్పించింది. కళతోనే ఆమె పలికించిన హావభావాలు ఆడియన్స్ ని కనెక్ట్ అవుతాయి. ఇక మిగతా పాత్రలకు ఆయా ఆర్టిస్టులు న్యాయం చేశారు. పుష్పరాజ్ సంతోష్ ఫోటోగ్రఫీ, రంజిన్ రాజ్ సంగీతం, జోమిన్ మాథ్యూ ఎడిటింగ్ బాగా ఉంది. ఈ కథను సాధ్యమైనంత సహజంగా ప్రేక్షకులకు చేరువేయడంలో సక్సెస్ కూడా అయ్యారు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఒక మాదిరి బడ్జెట్ లో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను అందించిందని చెప్పాలి. కొత్తగా పెళ్లైన ఒక జంట ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమతో స్వార్థ శక్తులను ఎలా ఎదుర్కొన్నారు అనే ఈ కథను ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు.